రికార్డింగ్ ఆన్ చేశారా? చేశాను సార్. మీకు లాస్ట్ టైం ఒక షీట్ ఇచ్చాను కదా, ఓపెన్ షీట్ ఉంది. అది జిఎల్ పోస్టింగ్ టైప్స్. జిఎల్ పోస్టింగ్ టైప్స్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి, వెయిట్ చేయండి. మీ దగ్గర లేకపోతే నేను పోస్ట్ చేస్తాను. సో ఈసీసీ సర్వర్, S4HANA సర్వర్, సేమ్ ప్రాసెస్. ఈసీసీ సర్వర్, S4HANA సర్వర్ లో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ డిఫరెన్సెస్ లేవండి. సో ఈ రోజు చెప్పే క్లాసెస్ అన్ని కూడా ఈసీసీ అయినా S4HANA అయినా సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవన్నీ చేస్తాం మనం ఈరోజు. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓపెన్ అన్నాను సార్, వస్తుంది. సో చూడండి, జిఎల్ పోస్టింగ్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ చేస్తున్నాం. సో ఈసీసీ సర్వర్, S4HANA సర్వర్ బోత్ ఆర్ సేమ్ ప్రాసెస్. మీరు ఈసీసీ సర్వర్ లో చేసిన, S4HANA సర్వర్ లో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ అండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ప్రతి డాక్యుమెంట్ కూడా 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. అది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్ కూడా 2 types ఆఫ్ కరెన్సీస్, 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. లెడ్జర్ అంటే చూడండి, లీడింగ్ లెడ్జర్ 0L అంటారు. 0L అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. IAS అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని అర్థం. దీన్ని ఏమంటారు? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. సో లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అని అర్థం. లీడింగ్ లెడ్జర్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్, IAS. సో నెక్స్ట్ నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 parts ఉంటాయి. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 parts ఉంటాయి. IFRS, US GAAP. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US GAAP అంటే జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇలా టోటల్ గా 3 types ఆఫ్ కరెన్సీస్ గా యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో 3 types ఆఫ్ కరెన్సీస్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని అర్థం. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే IFRS, US. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. వీటి గురించి నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత ఇంకా డౌన్కి వెళ్ళిన అవసరం. తర్వాత చూడండి, జిఎల్ పోస్టింగ్. చూడండి, జిఎల్ పోస్టింగ్ మనం ఎలా చేయొచ్చు? FB50 జిఎల్ పోస్టింగ్ టైప్స్. ఈరోజు క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. ఒక డాక్యుమెంట్ ని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు? జిఎల్ పోస్టింగ్ FB50 ద్వారా చేయొచ్చు, లేదంటే F-02 ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి FB50. SAP లోకి వెళ్ళమంటారా? వెళ్ళండి, SAP లోకి వెళ్ళి ఓపెన్ చేయండి.
FB50 F-02. సో FB50 సింగిల్ స్క్రీన్ మీకు తెలుసు ఆల్రెడీ. FB50లో ఎంట్రీ పోస్ట్ చేసేసాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారు, ఎలా చెక్ చేస్తారు? SA99 ఇది మీ కంపెనీ కోడ్ కాదనుకుందాం. ఏం చేస్తాము, పైన కంపెనీ కోడ్ని చూడండి. కంపెనీ కోడ్ పైన కంపెనీ కోడ్ ఉంది, పైన చూడండి. అది అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. సో FB50లో మీ కంపెనీ కోడ్ కనిపించకపోతే ఇక్కడ క్లిక్ చేసి మీ కంపెనీ కోడ్ని చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ కంపెనీ కోడ్ ECC S/4HANA సేమ్ టు సేమ్ ఈ క్లాస్ అనేది. కంటిన్యూ /n FB50 ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇచ్చి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒక్క నిమిషం సార్. సార్ వచ్చాను. చేయండి సార్. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇవ్వండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఇది సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం మనం. ఓకే, బిజినెస్ ఏరియా అండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి. సో డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్. సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. నెక్స్ట్ ఏముంది, డబల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ అంటే కోడ్ ఏంటి, F-02. సింగిల్ స్క్రీన్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్, డబల్ స్క్రీన్ F-02. పోస్టింగ్ టైప్స్ అంటే మీనింగ్ ఏంటి, ఒక డాక్యుమెంట్ ని మనం ఎలా పోస్ట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనేది. పీరియడ్ 2 కరెక్టే కదా, ఇవ్వండి. ఇంకా అవన్నీ కరెక్ట్గా ఉన్నారో చూసుకోవాలి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, టైప్, డాక్యుమెంట్ టైప్ SA డాక్యుమెంట్, పీరియడ్ సెకండ్ పీరియడ్లోకి వచ్చాం మనం. లాస్ట్ మంత్ ఫస్ట్ పీరియడ్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్. రెంట్ అకౌంట్, పార్టీ డెబిట్, ఎంటర్, అమౌంట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి, అమౌంట్, బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్, ఎంటర్, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, బిజినెస్ ఏరియా ఇవ్వండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ప్లస్ టెక్స్ట్ బోత్ ఆర్ కాపీ అని. అమౌంట్ ప్లస్ టెక్స్ట్ అనేది కాపీ అయింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, 40 డెబిట్ 50 క్రెడిట్, సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. ఓకే, సో మన ఒక డాక్యుమెంట్ ని సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ డబుల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్.
పోస్ట్ విత్ రిఫరెన్స్, రిఫరెన్స్ ద్వారా కూడా మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. ఒక టీ కోడ్ ఉంది FBR2, లేదంటే డైరెక్ట్ గా కూడా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ విత్ రిఫరెన్స్. డబుల్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్కి వెళ్ళండి. FB50. సార్ ఎవరు మ్యూట్ చేశారు నన్ను? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని సేమ్ అదే విధంగా ఇంకొక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఎలా పోస్ట్ చేయాలి? అక్కడ కర్సర్ ఉంచండి ఒకసారి. డాక్యుమెంట్ టాప్ లో గో టుకి వెళ్ళండి. గో టు టాప్ లో గో టు ఉంచండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ టిక్ చేయండి. చూడండి, మీరు ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 9 బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ సేమ్ అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. లేదంటే 5 డాక్యుమెంట్ నెంబర్ 5 ఎలా ఉందో సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ అన్ని ఒకేలా ఉంటాయి. అటువంటిప్పుడు పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. ఎంటర్ 5. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్, ఏ డాక్యుమెంట్ రిఫరెన్స్ గా తీసుకున్నాము? డాక్యుమెంట్ నెంబర్ 5. ఎంటర్ చేయండి. ఫిజికల్ ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ ఇచ్చినా ఓకే. ఎంటర్ ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ నెంబర్ 5 ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సేవ్. డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్ అంటే ప్రీవియస్ డాక్యుమెంట్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ 9. ఎగ్జాంపుల్ 9 బేస్ గా చేసుకుని సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఎంటర్ ఎంటర్. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. సో దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. డాక్యుమెంట్ 11 వాస్ పోస్టెడ్. ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడాన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. మనం డైరెక్ట్ గా చేసాం, లేదంటే స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. పోస్ట్ విత్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? ఓపెన్ చేయండి. పోస్ట్ విత్ డాక్యుమెంట్, పోస్ట్ విత్ రిఫరెన్స్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? FBR2. చూడండి, కిందకి వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. డౌన్కి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ అంటే చూద్దాం. డౌన్కి వెళ్ళండి. FBR2. చూడండి, బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ we will post one more document. This is called post with reference. Post with reference అంటే based on the preview document we will post one more document. This is called post with reference. Post with reference అంటే based on the previous document ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. FBR2 వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా, ప్రీవియస్ గా ఉన్నవి అనమాట. ప్రీవియస్ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని చేస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సేమ్ టీ కోడ్ ఇవ్వండి. FBR2. ఒక డాక్యుమెంట్ నెంబర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నాం. కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ప్రాసెస్ చేయకూడదు. బట్ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ డెబిట్ సైడ్ ఉన్న ఎంట్రీస్, క్రెడిట్ సైడ్ ఉన్న ఎంట్రీస్, డేట్ అవన్నీ సేమ్ వస్తుంది. అమౌంట్ ఒకటే మనం చేయకూడదు అనుకుంటున్నాం. మాన్యువల్ గా ఇద్దాం. సో ప్రీవియస్ డాక్యుమెంట్ ఏంటి? డాక్యుమెంట్ నెంబర్ 12. ఎంటర్ చేయండి. ఎంటర్
అమౌంట్ ప్రాసెస్ అవ్వకూడదు కాబట్టి అమౌంట్ అడుగుతుంది. ఎగ్జాంపుల్ 20,000. ఎంటర్ స్టార్ ఇవ్వండి. ఎంటర్ స్టార్ అంటే అమౌంట్ కాపీ. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 13 వాజ్ పోస్టెడ్. ఇలా మనం ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. నెక్స్ట్ FB50కి వెళ్ళండి. FB50 సింగిల్ స్క్రీన్. FB50 F-02కి వెళ్ళని చెప్తాను. F-02 ఉందా? ఇక్కడ చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఫాస్ట్ డేటా ఎంట్రీ 40 అంటే ఏంటి? డెబిట్. మనము పని చేద్దాం. బిజినెస్ ఏరియా అవన్నీ ఓకే. 40 ఇచ్చారు కదా, 40 ఇచ్చారు. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ తీసుకోదు, మాన్యువల్గా ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇచ్చాం. అమౌంట్ 10,000. వెయిట్ 50 పైకి వెళ్ళిపోయింది కదా, 40 పైన 40 ఇచ్చేసి వేరే చోట క్లిక్ చేయండి. స్టెబుల్గా ఉండదు. 50 ఇచ్చి డ్రాప్ డౌన్ చేసి తీసుకోకుండా వేరే చోట క్లిక్ చేయండి. కాస్త 50 అని చెప్తాను. డ్రాప్ డౌన్ చేయకండి. డ్రాప్ డౌన్ చేయకుండా వేరే చోట క్లిక్ చేయండి. చూసారా, స్టెబుల్గా ఉంది. 50 అంటే బ్యాంక్ అకౌంట్. టెక్స్ట్ ఫీల్డ్ ఉంది అక్కడ. తర్వాత టెక్స్ట్ ఫీల్డ్ ఏనా? చూడండి, టెక్స్ట్ ఏనా? టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి. టెక్స్ట్ గా సార్, ట్యాక్స్ సార్ అది. ట్యాక్స్ అండి. సత్య వెయిట్ చేయండి 1 minute. సత్య గారు బిజినెస్ ఏరియా ఇవ్వండి. అక్కడ బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ అని అక్కడ ఉంది. టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి. TEXT. ఓకే సార్, లీవ్ ఇట్. తర్వాత చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇవ్వండి. ఇక్కడ కూడా SA11 సెలెక్ట్ చేసి డ్రాప్ డౌన్ చేసికుండా వేరే చోట ఎక్కడ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. 40-50 సేమ్ అలాగే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 ఇవ్వండి, వేరే చోట క్లిక్ చేయండి. స్టెబుల్ గా ఉండట్లేదు కదా, అమౌంట్ మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, నెంబర్ ఇచ్చేయండి. 400, 300 ఇస్ ద రెంట్ అకౌంట్. 10,000 ఆర్ 50,000, మీ 15,000 మీ ఇష్టం. బిజినెస్ ఏరియా $50. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. 15,000.
బిజినెస్ ఏరియా. వన్ మోర్ ఎంట్రీ ఇస్తున్నాను చూడండి. వన్ మోర్ ఎంట్రీ. సో ఎట్ ఏ టైం మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ. మల్టిపుల్ డాక్యుమెంట్స్, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. దీన్ని ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. ఓకేనా? చాలు. గో టు చూడండి, మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఫాస్ట్ డేటా ఎంట్రీ. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ చూడండి. టాప్ లో డాక్యుమెంట్ ఉంది. సత్య గారు వెళ్ళండి. సిమ్యులేట్. చూసారా? ఇది ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఎంట్రీ పోస్ట్ అవ్వచ్చు. బ్లూ లైన్ లో ఉంది అంటే టెక్స్ట్ ఇవ్వలేదు మనం, దానివల్ల ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో బ్లూ లైన్ బ్లాక్ లో ఉండాలి. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్. టెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ రెంట్ పెయిడ్. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వలేదు కదా మనం, అందువల్ల మనకి ఇలా ప్రాబ్లం అనమాట. రెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. బ్యాక్ వెళ్ళండి. ఓకే, మల్టిపుల్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ 14 వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? ఈ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. 40 డెబిట్ 50 క్రెడిట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డిఫరెంట్ వాల్యూస్ పోస్ట్ చేసాం. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఎట్ ఏ టైం మల్టిపుల్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఏటీ కోడ్ లో స్టోర్ అవుతుంది. ఎవరు చెప్తారు? FB03. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FB03. సత్య గారు వినిపిస్తుందా? FB03 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. నెంబర్ ఉన్నా పర్వాలేదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. ఎగ్జిక్యూట్. ఎంటర్. చూసారా? 14 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ ది డేటాబేస్ లేయర్ ఉంటుంది SAP లో. ఆ డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్. వాట్ ఈస్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్? చూడండి, పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పర్సన్ అంటే ఏం చేస్తారు? ఒక పర్సన్, ఎండ్ యూజర్. ఒక పర్సన్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ అనేవాళ్ళు పాస్ ది డాక్యుమెంట్. superior will approve the document. One person pass the document, superiors will approve the document. End users అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పాస్ చేస్తారు. superiors కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? మనం డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది? మీరు డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ చేంజ్ చేస్తారు. డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, పర్టికులర్ డాక్యుమెంట్ ని పార్క్ చేశారు. ఈ డాక్యుమెంట్ ని చెక్ చేసి వాళ్ళు పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్ అంటారు. వెళ్ళండి, పార్క్ డాక్యుమెంట్. FB50కి వెళ్ళండి. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FB50. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అవన్నీ ఇవ్వండి.
Rent account data to bank account. ఓకే ఎంటర్ చేయండి. ఎంటర్. పార్క్ పైన క్లిక్ చేయండి. పార్క్ చేస్తున్నాం, మనం పోస్ట్ చేయట్లేదు. పార్క్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 15 వాజ్ పార్క్డ్. పోస్ట్ అవ్వలేదండి, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వలేదు. ఇక్కడ డాక్యుమెంట్ ఏమైంది, పార్క్ అయింది. సో డాక్యుమెంట్ పార్క్ అయింది. ఈ డాక్యుమెంట్ అనేది మేనేజర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. సుపీరియర్స్ ఎవరైతే ఎండ్ యూజర్ టీమ్ లో సుపీరియర్స్ ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఇలా నోటిఫికేషన్ వెళ్ళటానికి అబాపర్ బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు ఆ డాక్యుమెంట్ చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ పర్పస్. It is an authorization from the management. If one person park the document, superior will approve the document. ఒక పర్సన్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, ఇంకొక పర్సన్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఓకేనా? పార్క్ డాక్యుమెంట్ will not reflected on the financial statements. పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సార్ జస్ట్ 1 సెకండ్ సార్. ఏంటి ప్రాబ్లం? లేదు చూసారా, 14 వరకే ఉంది. ఓకేనా? వెళ్ళండి సత్య గారు వెళ్ళండి. సో డాక్యుమెంట్ ని మనం పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. తర్వాత హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, మీకు ఏదైనా డౌట్ ఉంది, ఆ డాక్యుమెంట్ లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదని, అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్, ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, టెంపరరీ డాక్యుమెంట్. సో అటువంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తాం, ఆ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాము. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. హోల్డ్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ is nothing but incompleted information. Park document is nothing but this is for authorization purpose. ఎండ్ యూజర్ ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, సుపీరియర్స్ అనేవాళ్ళు ఎండ్ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ అని ఉంటారు. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? ఒక డాక్యుమెంట్ హోల్డ్ చేద్దాం, వెళ్ళండి. FB50కి వెళ్ళి హోల్డ్ చేయండి ఫస్ట్.
శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంటా ఇవ్వండి. ఓకే, డాక్యుమెంట్ మనం హోల్డ్ చేస్తున్నాం ఇక్కడ. హోల్డ్ పైన క్లిక్ చేయండి. హోల్డ్ టెంపరరీ నెంబర్ అడుగుతుంది చూడండి. టెంపరరీ నెంబర్ హోల్డ్ డాక్యుమెంట్ కి మీరు యాక్చువల్గా పార్క్ డాక్యుమెంట్ కి నంబర్ అనేది అవర్ డేటాబేస్ నుండి పిక్ అయింది. హోల్డ్ డాక్యుమెంట్ కి మనం మాన్యువల్ గా ఇవ్వాలి. 1 ఇవ్వండి. హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ 1. హోల్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. ఇక్కడ పోస్ట్ అవ్వలేదండి. ఇంతకుముందు డాక్యుమెంట్ అనేది పార్క్ అయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా పోస్ట్ అవ్వలేదు, హోల్డ్ అయింది. సో దీన్ని ఏమంటారు, హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్, హోల్డ్ డాక్యుమెంట్ అనేది ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక దీన్ని ఏమంటారంటే హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. ఓకేనా, హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. నెక్స్ట్ మనం డైరెక్ట్ గా చేసాం, స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేద్దాం. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, పార్క్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తున్నాం. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. పార్క్ డాక్యుమెంట్ డైరెక్ట్ గా చేసాం. మరి టీ కోడ్, స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా ఎలా చేయొచ్చు? F-65 వెళ్ళండి. F-65 డాక్యుమెంట్ డేట్ పైన టైటిల్ బార్ లో చూసారా, పార్క్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. డాక్యుమెంట్ డేట్ క్రింద 40 అంటే ఏంటి, రెంట్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, బిజినెస్ టెక్స్ట్ ఇచ్చారు కదా. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి ఇవాళ ఎప్పుడైనా సరే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ దాని ప్రకారం అవుతుంది, లేకపోతే రాంగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి. నంబర్ కరెక్టేనా, ఇవ్వండి. కంటిన్యూ. ఎంటర్ చేయండి. అమౌంట్ స్టార్ ఇవ్వండి, టెక్స్ట్ ప్లస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్. చూసారా, డాక్యుమెంట్ ఏం చేస్తున్నాం మనం, పార్క్ చేస్తున్నాం, లేదంటే సేవ్ చేసినా కూడా పార్క్ అవుతుంది. ఓకే, పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ అనేది పార్క్ అయింది. ఇక్కడ ఈ స్క్రీన్ లో డైరెక్ట్ గా తీసుకుంది. సారీ, అంతే. డాక్యుమెంట్ మనం ఏం చేసాము, పార్క్ చేసాము. అలాగే ఇంకొక డాక్యుమెంట్ పార్క్ చేయండి, ఒక 2 డాక్యుమెంట్స్ పార్క్ చేయండి. సేమ్ ప్రాసెస్. టూ డాక్యుమెంట్స్ పార్క్ చేయండి, సేమ్ ప్రాసెస్. $50 బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇది పోస్ట్ అంటున్నా సార్.
చేశారా? ఇది పోస్ట్ అంటున్నాను, అదే వస్తుంది కదా మెసేజ్. పోస్ట్ చేసినా వస్తుంది, చేయండి. డాక్యుమెంట్ 17 వాజ్ పార్క్డ్. ఓకేనా? టోటల్గా ఎన్ని పార్క్ చేశారు? 3 చేశారా? 1 మోర్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ 18 వాజ్ పార్క్డ్. ఓకేనా? సో 4 డాక్యుమెంట్స్ ని మనం పార్క్ చేసాము. షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో చూడండి, హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. చూడండి నెంబర్ 2, నెంబర్ 3 సెలెక్ట్ చేయండి. సో పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే, మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా చూడొచ్చు? ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు? FBV0 పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే. FBV0 వెయిట్ FBV0 ట్రాన్సాక్షన్ కోడ్ లో మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి. అలాగే పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నారు, FBV0. పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు, FBV0. సో పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేయాలన్నా, పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలన్నా, పార్క్ డాక్యుమెంట్ ని డిస్ప్లేకి వెళ్ళాలన్నా FBV0 వెళ్ళండి. ఈ కోడ్ ఇవ్వండి. సో నంబర్ రిమూవ్ చేసేయండి. చూసారు, ఇవి మీరు టోటల్ గా 4 డాక్యుమెంట్స్ ని పార్క్ చేశారు. టైటిల్ బార్ లో ఏమో చూడండి, పార్క్ డాక్యుమెంట్ లిస్ట్. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఈ పార్క్ డాక్యుమెంట్స్ ఏమవుతుంది, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఎనివే పార్క్ డాక్యుమెంట్స్ అన్ని AT కోడ్ లో స్టోర్ అవుతున్నాయి, FBV0 ట్రాన్సాక్షన్ కోడ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 15 సెలెక్ట్ చేయండి. సో ఇది మీరు పార్క్ చేసినటువంటి డాక్యుమెంట్, సుపీరియర్స్ చెక్ చేశారు. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ పైన డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ చూడండి, పోస్ట్ పైన క్లిక్ చేయండి. పోస్ట్ అవుతుందా చూడండి. చూసారా, డాక్యుమెంట్ 15 విల్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పార్క్ డాక్యుమెంట్ ఓపెన్ చేసాము, పోస్ట్ చేసాము. డాక్యుమెంట్ 15 విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూసారా, పోస్ట్ అయిపోయింది. అంటే ఇంకా ఎన్ని డాక్యుమెంట్స్ ఉండాలి? 3 డాక్యుమెంట్స్ ఉండాలి. ఉన్నాయి కదా, 3. ఓకే, నేను 16 కూడా పోస్ట్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేయండి, గో టు డాక్యుమెంట్, పోస్ట్ చేయండి. బిజినెస్ ఇయర్ ఇవ్వలేదంట, బిజినెస్ ఇయర్ ఇవ్వండి.
ఎంటర్. ఇక్కడ కూడా బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్. పోస్ట్ అయిపోయింది. లాస్ట్ మెసేజ్ డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో పార్క్ చేసిన 2 డాక్యుమెంట్స్ మనం పోస్ట్ చేసాం. ఇంకా ఎన్ని ఉండాలి? ఓన్లీ 2 డాక్యుమెంట్స్ ఉండాలి. గో బ్యాక్. చూసారా, ఓన్లీ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ పార్క్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ డిలీట్ చేయాలి, అసలు అవసరం లేదు మీకు. ఎలా డిలీట్ చేస్తారు? డబుల్ క్లిక్ చేయండి, టాప్ లోకి వెళ్ళండి, డిలీట్ చేసేయండి, కంటిన్యూ. ఎస్, డాక్యుమెంట్ డిలీట్ అయింది. పార్క్ డాక్యుమెంట్ 17 to SA99 వాస్ డిలీటెడ్. బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఒకటే ఉండాలి అక్కడ. బ్యాక్ అంటే అది కాదు, బ్యాక్ ఆ బ్యాక్ కాదు. బ్యాక్ అంటే గ్రీన్ సింబల్. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఓన్లీ 1 డాక్యుమెంట్ ఉంది. సో మీ డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలో మీకు అర్థమైంది. పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలో మీకు అర్థమైంది. అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలో కూడా అర్థమైంది. 2 డాక్యుమెంట్స్ పార్క్ చేసిన వాటిని పోస్ట్ చేశాం. సో దీన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఎలా చేస్తాను? డబుల్ క్లిక్ చేయండి, గో టు డాక్యుమెంట్. పోస్ట్ చేయాలంటే పోస్ట్, డిలీట్ చేయాలంటే డిలీట్. సింపుల్. ఓకే, డిలీట్ చేయండి. ఎస్, గో బ్యాక్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇంకేం లేవు. చూసారా, ఏం లేవు. సో మన డాక్యుమెంట్ ని పార్క్ చేసాము, డైరెక్ట్ గా పార్క్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. డైరెక్ట్ గా పార్క్ చేసాం. తర్వాత డైరెక్ట్ గా పార్క్ చేసాము, యాజ్ వెల్ యాజ్ F-65 ద్వారా పార్క్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0 ద్వారా డిస్ప్లేలోకి వెళ్ళాము, డిలీట్ చేసాము, పోస్ట్ చేసాము. If you want to delete the park document FBV0, if you want to post the park document transaction code FBV0, if you want to post the park document transaction code FBV0, దేనికైనా ఒకటే. FBV0 నే కాదు, FBL3N ద్వారా కూడా మనం పార్క్ డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెళ్ళండి, FBL3N. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ లో చూడండి, కంపెనీ కోడ్ లాస్ట్ లో ఉంటుంది. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. పార్క్ డాక్యుమెంట్, పార్క్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే పార్క్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కనిపిస్తాయి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, కనిపిస్తాయి. ఇక్కడ ఏం లేవు. ఓకేనా? డాక్యుమెంట్ ని పార్క్ చేసి ఎక్కడ ఏటీ కోడ్ లో ఓపెన్ చేస్తాము? FBV0 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఓపెన్ చేస్తాం. ఒకవేళ FBV0 లో ఓపెన్ చేస్తాం, అలా యాజ్ వెల్ యాజ్ FBL3N లో కూడా పార్క్ డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. హోల్ డాక్యుమెంట్ ఎలా చేస్తాం? హోల్ డాక్యుమెంట్ మనం ఆల్రెడీ చేసేసాం. హోల్ డాక్యుమెంట్ FB11 వెళ్ళండి, FB11. హోల్ డాక్యుమెంట్ డిలీట్ అండ్ పోస్ట్. చూడండి, ఇక్కడ నంబర్ ఇచ్చేసి ఎంటర్ కొడితే డైరెక్ట్ గా హోల్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంటర్ ఇచ్చేసి మనం 1 ఇచ్చామనుకోండి, 1 కదా, 1 ఇచ్చి ఎంటర్ చేయండి. 1 ఇచ్చి ఎంటర్ చేయండి. చూసారా, ఇది మన ఫస్ట్ హోల్ డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి. అక్కడ హోల్ డాక్యుమెంట్ యూజర్ నేమ్ తీసుకున్నాం. యూజర్ నేమ్ అంటే ఎవరు? సత్య గారి యూజర్ నేమ్. సత్య గారు ఏ డాక్యుమెంట్స్ హోల్డ్ చేశారు? సత్య గారు ఏ డాక్యుమెంట్స్ హోల్డ్ చేశారో కనిపిస్తాయి. డిస్ప్లే డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి. చూసారా, ఒక డాక్యుమెంట్ నే ఈయన హోల్డ్ చేశారు. సత్య గారు ఓన్లీ 1 డాక్యుమెంట్ నే హోల్డ్ చేశారు. ఒక పని చేద్దాం, ఒక 2-3 డాక్యుమెంట్స్ హోల్డ్ చేద్దాం. FB50కి వెళ్ళి హోల్డ్ చేయండి. ఇంకొక 2 డాక్యుమెంట్స్ చేయండి. 2 3 చేయండి, మనకు 3 కావాలి.
హోల్డ్ చేయాలి. టెంపరీ నెంబర్ 1 ఇచ్చాం కదా, నెక్స్ట్ 2 ఇవ్వాలి. డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్. 1 మోర్ చేయండి. 3 చాలే, 4 వద్దు, ఇంకోటి చేయండి చాలు. S/4HANA సర్వర్లో చేసిన, ECC సర్వర్లో చేసిన ఈ క్లాస్ అంతా కూడా 100% సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. హోల్డ్ చేయండి, హోల్డ్ 3 ఇవ్వండి. డాక్యుమెంట్ 3 వాస్ హోల్డ్. పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్, it will be just stored on the system. It does not update. It does not update on the any financial transactions. Financial transactions paina reflect avvu. Just stored on the system. Database layer lo store avutayi, gurtu pettukovali. Okay na? Park document, whole document display, whole document display, FB11 transaction koda vacham. FB11 document list click cheyandi. చూసారా, టోటల్ గా 3 డాక్యుమెంట్స్ కి హోల్డ్ చేశారు. హోల్డ్ డాక్యుమెంట్స్ ఎన్ని 3 చేశారు. హోల్డ్ డాక్యుమెంట్ 1 డబుల్ క్లిక్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, డబుల్ క్లిక్ చేసాం. గో టు డాక్యుమెంట్, పోస్ట్ చేయండి. పోస్ట్ చేయొచ్చు, పార్క్ కూడా చేయొచ్చు. పోస్ట్ చూసారా, డాక్యుమెంట్ 19 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది, 19 గా పోస్ట్ అయింది. ఇంకా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, హోల్ డాక్యుమెంట్స్ 2 ఉండాలి. కంటిన్యూ, జస్ట్ గో బ్యాక్, డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, ఓన్లీ 2 ఉన్నాయి. 1 డాక్యుమెంట్ పోస్ట్ అయింది. 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. డబుల్ క్లిక్ చేయాలి. గో టు డాక్యుమెంట్, పోస్ట్. లేదంటే సేవ్ చేసిన Ctrl+S ఇచ్చినా కూడా సేవ్ పోస్ట్ అవుతుంది. డాక్యుమెంట్ 20 వాస్ పోస్టెడ్. కంటిన్యూ. ఇంకా ఓన్లీ 1 డాక్యుమెంటే పెండింగ్ ఉండాలి. చూసారా, ఈ డాక్యుమెంట్ డెలీట్ చేస్తాను. హోల్ డాక్యుమెంట్ డెలీట్ చేస్తున్నాను. మీకు హోల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలో అర్థమైంది. హోల్ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేయాలి, సెలెక్ట్ అండ్ డెలీట్ అంతే. సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయాలి. కింద డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 3 delete. Continue. Yes sir అండి, సార్ ఎస్ సార్ అండి, అయిపోయింది. గో బ్యాక్, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసా, ఏం లేదు, అయిపోయింది. సో హోల్ డాక్యుమెంట్ ని డెలీట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ చేసాము. హోల్ డాక్యుమెంట్ ని డెలీట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ డిస్ప్లే డాక్యుమెంట్స్ FB03 లో స్టోర్ అవుతాయి కదా ఇవన్నీ కూడా. FB03 వెళ్ళండి, FB03కి వెళ్ళండి. 20 డాక్యుమెంట్స్ చేసాం, FB03 లో ఉంటాయి అవైలబుల్ అన్ని కూడా. డాక్యుమెంట్ నంబర్ రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్, ఎంటర్. చూసారా, 20 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. మీరు 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా, 2000 డాక్యుమెంట్ పోస్ట్ చేసినా అవన్నీ ఎక్కడ ఉంటాయి, FB03. ఓకేనా? నెక్స్ట్
చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ షీట్ ఓపెన్ చేయండి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02 వెళ్ళండి. FB02 ఒక డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ 15 ఎంటర్. లైన్ ఐటమ్ 1 రెంట్ అకౌంట్. లైన్ ఐటమ్ 1 ఇస్ ద రెంట్ అకౌంట్ ఇస్ ద లైన్ ఐటమ్ 1. డబుల్ క్లిక్ చేయండి. యా చూడండి లాస్ట్ లో ఉన్నాయి చూసారా, ఈ 3 డిజిట్స్ మాత్రమే మీరు చేంజ్ చేయగలుగుతారు. రిమైనింగ్ ఏమి కూడా మార్చలేరండి. మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఏమేం ఫీల్డ్స్ మార్చుతారు? యాజ్ ఫర్ SAP టర్మినాలజీ, యాజ్ ఫర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ. ఒకసారి మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారంటే అవన్నీ ఆల్ ఫీల్డ్స్ చేంజ్ చేయలేరు. కానీ ఏమేమి మార్చగలము? వ్యాలిడేట్. వ్యాలిడేట్ అనేది మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఇవ్వని చెప్తాను. డేట్ అనేది మార్చాం. నెక్స్ట్ టెక్స్ట్ మారుస్తున్నాం. పార్క్ డాక్యుమెంట్ అని ఇచ్చాం. సేవ్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 15 లో ఏం మార్చాం మనం? వ్యాలిడేట్ అండ్ టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తాం. ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే మార్చగలం. రిమైనింగ్ ఏ ఫీల్డ్ కూడా చేంజ్ చేయలేము. గో బ్యాక్. 15 లో సేమ్. ఓకే సరే, మనం ఇక్కడ ఏటీ కూడా వెళ్ళాము. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02 లోకి వెళ్ళాం. 2 ఫీల్డ్స్ అనేవి చేంజ్ చేసాం. నెక్స్ట్ డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్. మీరు ఏమేమి చేంజెస్ చేశారు? షీట్ ఓపెన్ చూడండి. FB02 7th స్టెప్. FB02 లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత కొన్ని ఫీల్డ్స్ ని చేంజ్ చేసాం. ఏమేమి ఫీల్డ్స్ మీరు చేంజ్ చేశారో చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్ FB09 వెళ్ళండి. మీరు ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాం. FB09 ఇక్కడ అంటే ఇది ఇక్కడ ఎలాగంటే చూడండి, లైన్ ఐటమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 15 ఉంది కదా, లైన్ ఐటమ్ 1 చేంజ్ చేస్తారా 2 చేంజ్ చేస్తారా? ఎగ్జాంపుల్ 2 ఇవ్వని చెప్తాను. 2 చేంజ్ చేస్తారా? 2 ఇవ్వాలి. 1 అయితే 1 వస్తుంది. ఎంటర్ చేయండి. ఇక్కడ 2 అన్నమాట. 1 ఇస్తే 1, 2 ఇస్తే 2. ఏం మార్చదు? టెక్స్ట్ ఫీల్డ్ మార్చండి. టెక్స్ట్ ఫీల్డ్ ఏమనిద్దాము? రెంట్ పెయిడ్ లేదంటే పార్క్ డాక్యుమెంట్ ఇచ్చాం. సేవ్ చేయండి. సో ఈ టీకోడ్ డాక్యుమెంట్ నెంబర్ 15 లో IT లైన్ ఐటమ్ అన్నాడు. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ప్రతి డాక్యుమెంట్ లో కూడా 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ఏ ఫీల్డ్ మారుస్తున్నారు అనేది ఇక్కడ చూసుకుంటాం. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. సో ఏమేం ఫీల్డ్ చేంజ్ చేసాం? డిస్ప్లే చేంజెస్ FB04. ట్రాన్సాక్షన్ కోడ్ FB04. డాక్యుమెంట్ నెంబర్ 15 లో మీరు ఏమేమి చేంజెస్ చేస్తారో చూద్దాం. ఎంటర్ చేయండి. చూడండి ఇవి మార్చారు మీరు. టెక్స్ట్ మార్చారు, వ్యాలిడేట్ మార్చారు, ఇవి మార్చారు మీరు. ఓకేనా? ఇవి మార్చారు. అంతకుముందు ఏమున్నాయి, తర్వాత ఏం చేంజెస్ చేశారు అనేది ఇక్కడ వస్తుంది. చేంజెస్ మీరు ఏమైనా డాక్యుమెంట్స్ చేంజెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? డిస్ప్లే చేంజెస్ FB04. ఓకేనా? తర్వాత చూడండి GL లైన్ ఐటమ్ డిస్ప్లే తెలుసు కదా మీకు. FBL3N ఇంపార్టెంట్ టీ కోడ్. టీ కోడ్ ఓపెన్ చేయండి సార్ సత్య గారు. ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్ గా. మీ కంపెనీ కూడా ఇచ్చాము, ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు ఏం పోస్ట్ చేయలేదా? డేట్ రిమూవ్ చేసేయండి. పార్క్ డాక్యుమెంట్ తీసేసి వెరీ గుడ్. ఎగ్జిక్యూట్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఏ GL అకౌంట్ పైన మీరు ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. బ్యాంక్ అకౌంట్ పైన ఇంత వాల్యూ ఉంది. డౌన్కి వెళ్ళండి.
ఐసిఐసిఐ బ్యాంక్ పైన 20,000, సిటీ బ్యాంక్ పైన 25,000, రెంట్ అకౌంట్ పైన ఎంత? ఈ వాల్యూ 3,52,000 రెంట్ అకౌంట్ పైన. లైన్ ఐటమ్ డిస్ప్లే లైన్ ఐటమ్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N జిఎల్ అకౌంట్ వైజ్ గా మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ FB50కి వెళ్ళండి. చూడండి క్లాసిక్ జిఎల్ రీచ్ సార్. క్లాసిక్ జిఎల్ అండ్ ఓల్డ్ జిఎల్, క్లాసిక్ జిఎల్ అండ్ ఓల్డ్ జిఎల్. సో క్లాసిక్ జిఎల్ కి ఓల్డ్ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు ఎస్ఐపిలో ఓల్డ్ జిఎల్ ఉండేది, దీని సారీ క్లాసిక్ జిఎల్ కి న్యూ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు ఓల్డ్ జిఎల్ ఉండేది ఎస్ఐపిలో, క్లాసిక్ జిఎల్ ఆర్ ఓల్డ్ జిఎల్. సో ఓల్డ్ జిఎల్ ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అంతే, ఇంకేం ఉండదు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఏముంది? రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఏరియా ఇవ్వచ్చు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వచ్చు, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్ ఇవ్వచ్చు. ఇట్లా మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. అంతే కదా? డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళని చెప్తాను. FB50కి వెళ్ళండి. ఇక్కడ చూడండి రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ వచ్చే ఆడ FB50లో ఉన్నాం కదా. FB50లోకి వెళ్తే ఏమో రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. కిందకి రండి సార్, ఎక్కడికి వెళ్తాం? అది రెంట్ అకౌంట్ అటు పైన డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వండి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇంతవరకే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇంతవరకే ఉంటుంది, ఇంకేం ఉండవు. ఇంతవరకే ఉంటుంది. 10,000 ఇచ్చాం అంతే. రైట్ సైడ్ చూసారా? రైట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, we have 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంది. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ క్లాసిక్ జిఎల్ కాన్సెప్ట్ లో ఈ పారామీటర్స్ లేవు. సో ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు ఈజీగా. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఇవేమీ లేవు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో we have 75 parameters available on the debit side, 75 parameters available on the credit side. పారామీటర్స్ ఉన్నాయి. ఓకేనా? పారామీటర్స్ ఉన్నాయి అన్నమాట. అవి మెయిన్ అడ్వాంటేజ్. వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఈ పారామీటర్స్ అనేవి లేవు. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్ ఇవేమీ లేవు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉన్నాయి. ఇవి ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఆ షీట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఎగ్జాంపుల్ చూడండి, కమిషన్ పెయిడ్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను. చేయటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? కొంచెం పైకి వెళ్ళండి సార్. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను. అలా పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాని ఉపయోగించడం వల్ల ఈ ట్రాన్సాక్షన్ ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందో తెలుసుకోవచ్చు. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్. సిగ్మెంట్ ఇచ్చాం అంటే ఏ సిగ్మెంట్ లో జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ కూడా ఇచ్చామనుకోండి, ఏ ప్రాఫిట్ సెంటర్ లో ట్రాన్సాక్షన్ జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ కూడా ఇస్తే ఏ కాస్ట్ సెంటర్ లో జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉన్నాయి, 75 పారామీటర్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మనకి ఏ ఏరియాలో ఏ పర్టికులర్ ఎలిమెంట్ లో ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ అలాగే రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు.
We can generate the reports business area wise. Fine చూడండి. We can generate the reports business area wise. Business area wise report generate చేయొచ్చు. We can generate the report segment wise. Segments wise generate చేయొచ్చు. You can able to generate the reports profit center wise. Profit center wise reports అనేవి generate చేయొచ్చు. You can available to generate the reports cost center wise కూడా reports అనేవి generate చేయొచ్చు. ఇలా బిజినెస్ ఏరియా వైజ్, సెగ్మెంట్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఈ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ మనకి కొత్తగా వచ్చిన ఫ్యూచర్ ఇది. బిఫోర్ న్యూజియల్ కాన్సెప్ట్ ఏముంది? క్లాసిక్ జిఎల్ ఉండేది, ఓల్డ్ జిఎల్ అంటారు. అది రిమూవ్ చేశారు, ఎస్ఏబిలో లేదు. సో న్యూజియల్ కాన్సెప్ట్ లో ఉన్నాం. సో న్యూజియల్ కాన్సెప్ట్ లో 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డేటాని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. కమిషన్, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పేడ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. బిజినెస్ ఏరియా ఇస్తే ఏ బిజినెస్ ఏరియాలో చేశారో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిగ్మెంట్ ఇచ్చారనుకోండి, సిగ్మెంట్ ఏ సిగ్మెంట్ లో మీరు రెంట్ పే చేస్తారనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాఫిట్ సెంటర్ ఇస్తే ఏ ప్రాఫిట్ సెంటర్ లో రెంట్ పే చేశారు, కాస్ట్ సెంటర్ ఇస్తే ఏ కాస్ట్ సెంటర్ రెంట్ పే చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, సెగ్మెంట్స్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఎస్ఏపి మెయిన్ గోల్ ఏంటి? రిపోర్ట్ జనరేట్ చేయడం. ఎస్ఏపి ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ మెయిన్ గోల్ ఏంటి? రిపోర్ట్స్ జనరేట్ చేయటము, గవర్నమెంట్ కి రిపోర్ట్స్ సబ్మిట్ చేయటము. ఏటీ కోడ్ లో జనరేట్ చేస్తారు F.01 యాజ్ వెల్ యాజ్ SAP1. వెళ్ళండి F.01 కి వెళ్ళండి. F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంట్రోలింగ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వెయిట్ చూడండి, రిపోర్ట్ టైటిల్ వాళ్ళు ఏమో చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వైజ్ క్రియేట్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ ఇచ్చామనుకోండి, జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉంది? మూవ్ చేయండి కదా సార్ అత్తయ్య గారు. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని చేయొచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఏరియా వైజ్ గా క్రియేట్ చేయొచ్చు. కింద బిజినెస్ ఏరియా చూసారా? బిజినెస్ ఏరియా వైజ్ గా క్రియేట్ చేయొచ్చు. కరెన్సీ వైజ్ గా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? లెడ్జర్స్ వైజ్ గా క్రియేట్ చేయొచ్చు. లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఇది సపరేట్ కాన్సెప్ట్ ఇది. అలా కూడా క్రియేట్ చేయొచ్చు. తర్వాత చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఇక్కడ బిఏ యుఎస్ ఉంటుంది చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ తీసుకున్నాము యుఎస్ఏ, బిఏ యుఎస్. మనం ఇంకా వెర్షన్ క్రియేట్ చేయలేదు కదా. బిఏ యుఎస్ ఉంటుంది చూడండి. బిఏ యుఎస్ కాదు, బిఏ యుఎస్ తీసుకోండి. స్టాండర్డ్ తీసుకున్నాము, ఇవ్వండి. బిఏ యుఎస్ అంటున్నారు కదా సార్? అదేనండి, బిఎస్ యుఎస్ ఉందా? ఓకే, బిఏ యుఎస్ ఉందా? అది ఇవ్వండి, బిఏ యుఎస్. నెక్స్ట్ పీరియడ్ 2025 తీసుకున్నాం. 2024 ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 16 ఉన్నాయి. ఫ్రమ్ టు ఏది కావాలంటే తీసుకోవచ్చు. 1 నుండి 16 వరకు కావాలా, 1 నుండి 5 వరకు కావాలా, 1 నుండి 10th పీరియడ్ వరకు కావాలా. కంపేర్ చేసిన ఇయర్ 2024 తీసుకున్నాం. అంటే ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ కి డిఫరెన్సెస్ ఏమైనా ఉందా? ఈ ఇయర్ ఎక్స్పెన్సెస్ అనేది 1 lakh అయింది, లాస్ట్ ఇయర్ 10 lakhs అయింది. డిఫరెన్సెస్ ఏంటి? లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్సెస్ ఏంటి? కంపేర్ చేసిన ఇయర్ అంటారు. ఇలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవి రిపోర్ట్స్ అన్నమాట. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్స్. ఇంకా చాలా ఉంటాయి, తర్వాత చేద్దాం. ఓకేనా? రిపోర్ట్స్ అనేవి డిఫరెంట్ డైమెన్షన్స్ తో జనరేట్ చేయొచ్చు. బాక్కెళ్ళండి.
జస్ట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వే అనమాట. ఎస్ఏపి F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ టీ కోడ్ SAP1. SAP1 కరెక్ట్ గా ఇవ్వండి. /n SAP1 అక్కడ చూసారు ఏముంది? SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. వెళ్ళండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ రిపోర్ట్స్, ఇట్లా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా మీరు ఇవన్నీ ఎలాబరేట్ చేసి మీకు ఎలా కావాలో ఆ విధంగా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. SAP1 టీ కోడ్ ఒకటి, లేదంటే F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ అండ్ ఏం చేస్తారు? రిపోర్ట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ద్వారా చేస్తారు. రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్ కి. క్లియరా కదా? క్లియరా కదా? అర్థమైంది ఎంతవరకు? వన్ మినిట్. ఒకసారి పని చేయండి, కొన్ని టీ కోడ్స్ చెక్ చేద్దాము. మనం టీ కోడ్స్ ఉపయోగించాం కదా. /n ఇవ్వండి. SAP ఈజీ యాక్సెస్ పైన క్లిక్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా ఇవన్నీ టీ కోడ్స్. FB50 GL పోస్ట్ చేస్తాం, సింగిల్ స్క్రీన్. F-02 డబల్ స్క్రీన్. ఓకేనా? F-02 డబల్ స్క్రీన్. ఓకే చూడండి, ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ ఉందా? F-65 టీ కోడ్. టీ కోడ్స్ అన్ని కూడా ఎండ్ యూజర్ టీ కోడ్స్. ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ సంబంధించిన టీ కోడ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్స్ ఎక్కడ నుంచి? కింద డాక్యుమెంట్స్ నుంచి డాక్యుమెంట్స్ ఇంకోటి ఉంది కింద. చూడండి FB02 చేంజ్. మన డిస్ప్లే డాక్యుమెంట్ FB03 లో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా డిస్ప్లే డాక్యుమెంట్. చేంజ్ ఏమేమి చేంజ్ FB02, చేంజ్ లైన్ ఐటమ్ FB09. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఎండ్ యూజర్ టీ కోడ్స్ ద్వారా మనం చేసేటటువంటి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఇచ్చాం కదా. అకౌంట్స్ ఉందా క్రింద? అకౌంట్స్. ఇంకా క్రిందికి వెళ్ళండి, అకౌంట్స్. FBL3N డిస్ప్లే FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. FS10N ఇది ఇంపార్టెంట్ టీ కోడ్. GL బ్యాలెన్సెస్ FS10N ఇంపార్టెంట్ టీ కోడ్. GL బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. FS10N ఎగ్జిక్యూట్ చేయండి. FS10N GL అకౌంట్ నంబర్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి GL అకౌంట్ నంబర్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ తీసుకున్నాం. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు అడుగుతుంది? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మీ GL గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి, తెలుసు కదా మీకు. రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా GL బ్యాలెన్సెస్ అంటారు. ఇది GL బ్యాలెన్సెస్ టైటిల్ వల్ల చూడండి. డిస్ప్లే బ్యాలెన్స్ GL అకౌంట్, GL బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా. FS10N గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్.
FS10N display GL balances. Important code. బాకెళ్ళండి. బాకెళ్ళండి. Again back. డిస్ప్లే పంచ్ చేయండి. ఇక్కడ FB02కి వెళ్ళండి. FB02లో మనం ఏమేమి చేంజెస్ చేయగలము చెప్పాను కదా. డబుల్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. పైన ఉన్నాయి వీటిని ఏమంటారు, అవి చేంజ్ అవ్వవు. సో ఏమని చెప్పచ్చు, గ్రే అవుట్ లో ఉన్నాయి అంటారు. వాటిని మార్చలేము. ఏమైతే చేంజెస్ చేయలేమో వాటిని ఏమంటామో గ్రే అవుట్ లో ఉన్నాయని చెప్తారు. గ్రే అవుట్ అంటారు. క్లియర్ కదా. ఇది సెషన్. ఒక డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయొచ్చు. పాస్ట్ డేటా ఎంట్రీ, సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్, పోస్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. ఆ షీట్ మొత్తం చదవాలి. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. నేను నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను మీకు. డౌన్లోడ్ చేసుకుని చదువుకోవడమే. సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్, పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్, ఇవన్నీ చేస్తాం. టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ ఇవన్నీ చేస్తాం ఈరోజు మనం. క్లియరా, అర్థమైందా? క్లియర్ కదా. ఎర్రర్స్ ఏమైనా ఉంటే నాకు రేపు మార్నింగ్ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. ఎర్రర్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే రేపు మార్నింగ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్, బాయ్.